ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, 21st సెంచరీ యుద్ధభూమి ఇది. ఇక్కడ బాంబులు లేవు కానీ ఆల్గోరిథమ్స్ ఉన్నాయి, తుపాకులు లేవు కానీ డేటా ఉంది, సైనికులు లేరు కానీ కోడ్ రాసే యూత్ ఉంది. ఏఐ పోటీలో ప్రపంచం పరుగులు పెడుతుంది. అమెరికా తన సొంత మోడల్స్ రెడీ చేస్తుంది, చైనా కొత్త హార్డ్వేర్ ప్రిపేర్ చేస్తుంది, కొరియా, ఇజ్రాయెల్, జర్మనీ ప్రతి దేశం ఏఐలో అప్పర్ హ్యాండ్ కోసం పోటీ పడుతుంది. అలాంటి సమయంలో ఒక ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రపంచం ముందు ఇండియా ట్రోలింగ్కి గురైంది. అది ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026. గ్రేటర్ నోయిడాలోని ఒక యూనివర్సిటీ ఓ రోబోటిక్ డాగ్ని డిస్ప్లే చేసింది. దాని పేరు ఓరియన్. ఈ రోబోటిక్ డాగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో తయారైందనే లేబుల్ అందరినీ అట్రాక్ట్ చేసింది. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి, కానీ టెక్ కమ్యూనిటీ అసలు విషయాన్ని గుర్తించింది. ఆ డాగ్ యూనిటరీ కంపెనీ తయారు చేసిన GO2 మోడల్ చైనా కమర్షియల్ రోబో. దీన్ని ఆన్లైన్లో ఎవరైనా పర్చేస్ చేయొచ్చు. Isn't this a Chinese Unitree robot? Stop embarrassing India globally. ఇంపోర్ట్ చేసుకుని ఇన్నోవేషన్ అంటారా అని వరల్డ్ వైడ్గా ట్రోలింగ్ మొదలైంది. ఈ కాంట్రవర్సీపై యూనివర్సిటీ క్లారిటీ ఇచ్చింది. ఈ రోబోను మేము తయారు చేశామని ఎప్పుడూ చెప్పలేదని, దీన్ని ఆన్లైన్లో కొని స్టూడెంట్స్ ప్రాక్టీస్ కోసమే యూజ్ చేస్తున్నామని దొంగతనాన్ని ఒప్పేసుకుంది. ఈ రోబో తాము కనిపెట్టింది కాదు, కొనుగోలు చేసిందనే క్లారిటీని గ్లోబల్ సమిట్ బిగినింగ్లోనే ఎందుకు ఇవ్వలేదనేది ఇప్పుడున్న ప్రశ్న. ఈ చర్చ ఒక్క రోబో గురించి మాత్రమే కాదు, మన దేశపు క్రెడిబిలిటీ గురించి. ప్రపంచం ఏఐలో బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెడుతుంది. దీనిపై వరల్డ్ వైడ్గా డీప్ రీసెర్చ్ జరుగుతుంది. ఓన్ హార్డ్వేర్ ఇకోసిస్టమ్ని రెడీ చేసుకుంటున్నాయి అనేక దేశాలు. సావరిన్ ఏఐ మోడల్స్ తయారు చేసుకుంటూ టెక్నాలజీలో ముందుకు వెళ్తున్నాయి చాలా దేశాలు. మన దేశంలో టాలెంట్కి కొదవలేదు. మన ఇంజనీర్లు ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. కానీ గ్లోబల్ స్టేజ్ మీద చేసిన చిన్న తప్పు వల్ల మన దేశ ఇమేజ్పై పెద్ద మచ్చపడింది. ఇన్నోవేషన్ అంటే అసెంబుల్ చేయటం కాదు. ఇన్నోవేషన్ అంటే IP ఓనర్షిప్, ఒరిజినాలిటీ, ట్రాన్స్పరెన్సీ లేకుండా ట్రస్ట్ రాదు. మన దేశం గొప్పది, మన యంగ్ టాలెంట్ అద్భుతాలు చేస్తోంది. స్టేజ్ మీద ఏదో ఒకటి చెప్పేసి నలుగురు కొట్టే చప్పట్లతో మురిసిపోవటం కాకుండా ప్రపంచం గౌరవించేలా కొత్త క్రియేషన్ చేయాల్సిన అవసరం ఈరోజు ఉంది. మనం ఏఐలో సూపర్ పవర్ కావాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో సరిపోదు. ప్రోటోటైప్ కంటే ప్రాసెస్ ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మనం గుర్తించాలి. PR కంటే ప్రూఫ్ ముఖ్యం. కాపీ చేయటం ఈజీ, క్రియేట్ చేయటమే కష్టం. ఏదో మాయ చేసి నలుగురిని మెప్పించే టాక్టిక్స్ కొందరిలో ఉండొచ్చు, కానీ కొత్తవి సృష్టి చేసే సత్తా కూడా దేశంలో చాలామంది ఉంది. ఇండియా ఫేస్ చేస్తున్న ఈ ట్రోలింగ్ ఒక వేకప్ కాల్, ఒక వార్నింగ్. మన యూనివర్సిటీలు, పొలిటికల్ లీడర్స్, పాలసీ మేకర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏఐ విషయంలో క్రెడిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు కరెన్సీ. ఒక్కసారి ట్రస్ట్ కోల్పోతే తిరిగి పొందటం చాలా కష్టం. ఏఐ అంటే కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, ఇది ప్రపంచంపై ఆధిపత్యం, పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే రిసోర్స్. షార్ట్ కట్స్తో హెడ్లైన్స్లో మన పేరు రావచ్చు, కానీ హిస్టరీలో స్థానం కావాలంటే సత్యం కావాలి. కొత్త క్రియేషన్ చేయాలి, సాహసం కావాలి, ఒరిజినాలిటీ కావాలి. మన లీడర్షిప్ ఈ డైరెక్షన్లో దేశాన్ని ముందుకు నడిపిస్తుందా చూడాలి.